ఎప్పటిలాగే స్కూల్ బస్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఆ వ్యక్తికి ఒక్కసారిగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆయన నడుపుతున్నటువంటి ఆ ప్రైవేట్ స్కూల్ బస్సులో అప్పటికే 30 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకు తెలీదు బస్ డ్రైవర్కి ఏం జరుగుతుందో. డ్రైవర్ అంకుల్ స్టీరింగ్ పట్టుకొని డ్రైవ్ చేస్తున్నాడు, బస్సు వెళ్తుంది, కాసేపట్లో మనం స్కూల్కి వెళ్ళిపోతాము అనే కేరింతలు కొడుతూ అల్లరి చేస్తున్నటువంటి పిల్లలు ఒకవైపు, మరొక వైపు ఆయనకు వచ్చినటువంటి ఆ గుండెపోటును చెప్పుకోవటానికి కూడా మాటలు రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. ఈ మాటలు కానీ ఈ దృశ్యాలు చూస్తుంటే ఏదో సినిమాల్లో జరిగినట్టు అనిపిస్తుంది కదా, కాదు. విజయవాడలో జరిగినటువంటి ఈ ఘటన ప్రతి ఒక్కరికంట కన్నీళ్లు పెట్టించింది, హృదయాలను చలింపజేసింది. ఎందుకంటే ఒకవైపు అమాయకత్వంతో ఉన్నటువంటి పిల్లల అల్లరి, మరొక వైపు బాధ్యతతో కూడినటువంటి ఈ పిల్లల బాధ్యత, ఈ స్కూల్ బస్ని నడుపుతున్న బాధ్యత కలిగినటువంటి ఆ వ్యక్తికి ఒక్కసారిగా వచ్చిన గుండెపోటు. అయితే రామవరపాడు సర్కిల్ నుంచి గుణదల వైపు వెళ్తున్నటువంటి ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అకస్మాత్తుగా ఒక 2-వీలర్ను ఢీకొట్టి అక్కడ ఉన్నటువంటి డివైడర్ను కూడా బలంగా ఢీకొట్టింది. ఏంటి, స్కూల్లో పిల్లలు ఉన్నట్టున్నారు, బస్ డ్రైవింగ్ చేస్తున్న పర్సన్ ఏదో ఇబ్బంది పడుతున్నాడు అని అక్కడ సర్కిల్ దగ్గర విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ పోలీసులు గమనించి పరుగున ఆ బస్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికే అతను గుండెపోటుతో అలా ఆ నొప్పి భరించలేక పడిపోయాడు. ఇమీడియట్గా అతనికి సిపిఆర్ చేసి హాస్పిటల్కు తరలించడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. మరొక వైపు చాకచక్యంగా సమయస్ఫూర్తితో వ్యవహరించిన ట్రాఫిక్ పోలీసుల వల్ల పిల్లలకు ఎలాంటి ప్రమాదం లేకుండా పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. ఇక్కడ 2 ఘటనలు, ఒకటి తెలిసి తెలియలేని వయసులో ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళందరూ కూడా కాసేపట్లో స్కూల్కి వెళ్ళిపోతున్నామేమో అనే ఆలోచన, మరొక వైపు ఒక వ్యక్తి బాధ్యతతో నాకేదైనా సడన్గా జరిగితే ఈ పిల్లలు ఏమైపోతారు, ఆ గుండె నొప్పిని కూడా భరించలేనటువంటి పరిస్థితిలో కూడా అక్కడ బస్సు వేగాన్ని తగ్గించి ఒక డివైడర్ను కూడా ఢీకొట్టారు. ఆ పరిస్థితిలో అసలు ఎలా ఉంటుందో కూడా మనం ఊహించలేం. మనిషి అయితే ఏదో ప్రాణాలతో ఉంటారు కానీ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేనటువంటి, అసలు కాన్షియస్ లేనటువంటి పరిస్థితి, స్పృహ లేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ కనుక అక్కడ ఈరోజు భగవంతుడే ఉన్నాడు, ఆ పోలీసుల రూపంలో పెద్ద ప్రమాదాన్ని తప్పించాడు, లేకపోతే ఆ స్కూల్ బస్సులో ఉన్న పిల్లల పరిస్థితి ఏంటి, లేకపోతే రోడ్డుపై వెళ్తున్న వారి పరిస్థితి ఏంటి, ఒక్కసారిగా బస్సులు అదుపు తప్పిపోతే, డ్రైవరు అలా పడిపోతే ఏమవుతోంది, రన్నింగ్లో ఉన్నటువంటి వెహికల్ గుద్దుకుంటే మిగతా వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా మనం చాలా ఘటనలో చూసాం. అది ఊహించడానికి చాలా భయమేస్తోంది. కానీ విజయవాడలో జరిగినటువంటి ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజంగా పోలీసుల్ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. అంత టైమింగ్తో వాళ్ళు ఏదో రాంగ్, సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరుగుతుంది కాబట్టి లోపల పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్తున్నటువంటి బస్సు డ్రైవర్ ఏదో ఇబ్బంది పడుతున్నాడు, ఏంటిలా ఒక 2-వీలర్ని ఢీకొట్టి డివైడర్ను ఢీకొట్టడం ఏంటని ఇమ్మీడియట్గా పరుగులు పెట్టినటువంటి ట్రాఫిక్ పోలీసులు ఆ డ్రైవరు గుండెపోటుతో బాధపడుతున్నప్పుడు అతనికి సిపిఆర్ చేసి స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కు తరలించి ఆయన ప్రాణాలను కాపాడారు. ఇటు స్కూల్ బస్సులో ఉన్న 30 మంది పిల్లల ప్రాణాలను కూడా కాపాడారు. నిజంగా ఈ పోలీసుల సర్వీస్కి మన అందరం కూడా 2 చేతులు జోడించి నమస్కారం చెప్పాల్సిందే. ఎందుకంటే ప్రమాదాలు జరుగుతున్న తీరు చూస్తుంటే ఒక్క క్షణం చాలు ఒక ప్రమాదం జరగటానికి, ఒక్క క్షణం చాలు ప్రమాదంలో ఎంతోమంది ప్రాణాలు పోవటానికి, ఒక్క క్షణం చాలు ఎన్నో కుటుంబాలు వీధిని పడటానికి. ఇలాంటి క్షణాలే కొన్ని విషాదంగా మారుతుంటే మరికొన్ని చోట్ల మాత్రం నిజంగా అది గాడ్ గ్రేస్ అనుకోవాలా, ఏమనుకోవాలో తెలీదు, పిల్లల అదృష్టం అనుకోవాలో తెలీదు. కానీ అక్కడ లేకపోతే ఆ గుండెపోటుకు గురైన డ్రైవర్ డెడికేషనే అనుకోవాలో, అతను బాధ్యతాయుతంగా పనిచేసిన దానికి దేవుడిచ్చిన బ్లెస్సింగ్ అనుకోవాలో తెలియదు. కానీ చాకచక్యంగా ఆ ప్రమాదం మాత్రం ఆగింది. అక్కడ టైమింగ్ అది చాలా ఇంపార్టెంట్. పోలీసులు మాత్రం సమయస్ఫూర్తితో వ్యవహరించి పెద్ద ప్రమాదాన్ని తప్పించారని చెప్పుకోవాలి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు